141 కింది వాటిలో ఏది ముంబై కోస్ట్లో ప్రస్థాన్ అనే వ్యాయామం నిర్వహించబడింది? ఇండియన్ నేవీ ఇతర రక్షణ రాష్ట్ర మరియు పౌర సంస్థలతో కలిసి ముంబై తీరంలో ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాలో ప్రస్థాన్ అనే 2 దశల వ్యాయామాన్ని పూర్తి చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించబడే ఈ వ్యాయామం ముంబై నౌకాశ్రయానికి 83 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) యొక్క R12A రత్న ప్లాట్ఫారంలో జరిగింది. చమురు ఉత్పత్తి ప్లాట్ఫారంలలో తలెత్తే వివిధ ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించడానికి చర్యలు మరియు విధానాలను ధృవీకరించడానికి ప్రస్థాన్ నిర్వహించబడుతుంది. 142 యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 12న జరుపుకుంటారు. WHO ప్రకారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) అంటే ప్రజలందరూ ఆర్థిక సమస్యలు లేకుండా వారికి అవసరమైనప్పుడు మరియు ఎక్కడ అవసరమైన నాణ్యమైన ఆరోగ్య సేవలను పూర్తిస్థాయిలో యాక్సెస్ చేయవచ్చు. 2023 కోసం థీమ్ అందరికీ ఆరోగ్యం, చర్య కోసం సమయం. ఇది నివారణ, చికిత్స, పునరావాసం మరియు ఉపశమన సంరక్షణ నుండి అన్ని అవసరమైన ఆరోగ్య సేవలను కలిగి ఉంటుంది. దేశాలు బలమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (PHC) కలిగి ఉండాలి. డిసెంబర్ 12, 2012న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అమలు చేయాలని దేశాలను కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో ONGA డిసెంబర్ 12ని UHC డేగా ప్రకటించింది. 143 అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023 ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న జరుపుకుంటారు. అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023 ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న నిర్వహించబడుతుంది. లక్ష్యం అవగాహన పెంచడం మరియు పర్వత పర్యావరణ వ్యవస్థల స్థితిస్థాపకత మరియు అనుకూలతను పెంపొందించే ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, ఉత్తమ అభ్యాసాలు మరియు పెట్టుబడుల కోసం పిలుపునివ్వడం. థీమ్ 2023 పర్వత పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం. అంతర్జాతీయ పర్వత దినోత్సవం చరిత్ర 1992 నాటిది. ఎజెండా 21 అధ్యాయం 13 యొక్క మేనేజింగ్ పెళుసైన పర్యావరణ వ్యవస్థలు. సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధిపై కాన్ఫరెన్స్ సందర్భంగా ఆమోదించబడింది. పర్వతాల అభివృద్ధి చరిత్రలో ఇది ఒక ప్రధాన మైలురాయిని తెచ్చినప్పటికీ, చివరకు 2002లో జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ పర్వతాల సంవత్సరంగా ప్రకటించింది మరియు 2003 నుండి డిసెంబర్ 11ని అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా ప్రకటించింది. 144 ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న జరుపుకుంటారు. యునిసెఫ్ ప్రతి బిడ్డ యొక్క హక్కులను ప్రతిచోటా రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక మంది ప్రముఖ రాయబారులు మరియు 13,000 మంది సిబ్బందితో ఇది ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థగా పరిగణించబడుతుంది. యునిసెఫ్ మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా డిసెంబర్ 11, 1946న రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ప్రభావితమైన పిల్లల అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయబడింది. 1950ల నాటికి యునిసెఫ్ తన ఆదేశాన్ని విస్తరించింది మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతిచోటా పిల్లలు మరియు మహిళల దీర్ఘకాలిక అవసరాలను పరిష్కరించడం ప్రారంభించింది. 145
జో సోలమన్ 93 సంవత్సరాల వయస్సులో ఇటీవల కన్నుమూశారు. అతను ఏ క్రీడకు సంబంధించినవాడు? వెస్టిండీస్ మరియు గయానా మాజీ బ్యాటర్ జో సోలమన్ 93 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. సోలమన్ 1958 మరియు 1965 మధ్య వెస్టిండీస్ తరపున 27 టెస్టులు ఆడాడు. 34 సగటుతో 1326 పరుగులు చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆలస్యంగా స్టార్టర్ అయినప్పటికీ 26 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. అతను తన ఆధారాలను త్వరగా నిరూపించుకున్నాడు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని మొదటి 3 ఇన్నింగ్స్లు సెంచరీలు, జమైకాపై 114 నాటౌట్, బార్బడోస్పై 108 మరియు పర్యాటక పాకిస్తానీలపై 121. అక్కడి నుండి అతను భారతదేశంలో పర్యటించడానికి వెస్టిండీస్ జట్టులోకి నేరుగా డ్రాఫ్ట్ చేయబడ్డాడు. తన 4వ టెస్టులో అతను ఢిల్లీలో అజేయంగా 100 పరుగులు చేశాడు మరియు సిరీస్లో సగటు 117 చేశాడు. అయినప్పటికీ 1960లో గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన టైడ్ టెస్ట్లో సోలమన్ తన పాత్రను ఎక్కువగా గుర్తుంచుకుంటాడు. చివరి 8 బంతుల్లో గెలవడానికి 6 పరుగులతో మరియు 3 వికెట్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఇప్పటికే నాటకీయ టెస్ట్ను దొంగిలించడానికి సిద్ధంగా ఉంది.